పూరా లోకల్. థ్యాంక్ యూ అండి. ఏఐసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయితే జరుగుతుంది. మరోవైపు ట్రాన్స్జెండర్స్ అయితే గాంధీ భవన్కి ఇక్కడ వచ్చారు. ఎందుకు వచ్చారు గాంధీ భవన్కి మీరు? ఇన్విటేషన్ వచ్చిందండి, మీటింగ్ ఉందని. మాదొకటి ఇందిరా శక్తి స్కాలర్షిప్ అభియాన్ నడుస్తుంది. అందులో నెట్వర్కింగ్ ఇన్ ద 2 స్టేట్స్ అనమాట. మహిళా వాళ్ళతోటి కలిసి, ఉద్యమం వాళ్ళతో కలిసి, కాంగ్రెస్ వాళ్ళతోటి ఒక నెట్వర్కింగ్ జరుగుతుంది. సో ఆ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో పార్ట్గా మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాన్స్జెండర్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయితే చాలా మందికి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఆ విషయం పైన ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఉద్యోగాలే రావని అనుకున్నాము. చాలా 2014 నుంచి సుప్రీంకోర్టు చెప్పాక మేము ట్రై చేస్తున్నాము 1% హారిజాంటల్ రిజర్వేషన్ కోసము. అండ్ దిస్ ఇస్ ద పైలట్ ప్రాజెక్ట్. 3 months సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. ఇంకో 3 months ఫినిష్ అయ్యాక 250 more జాబ్స్ గవర్నమెంట్ ఎష్యూర్ చేసింది, ప్రామిస్ చేసింది. ఓకే, ప్రామిస్ చేసింది. మరోవైపు మరి ప్రభుత్వ ఉద్యోగంగా చూస్తున్నారా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగంగానే చూస్తున్నారా మీ ఉద్యోగాల్ని, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని? దాన్ని ఒక ఉద్యోగంగా చూస్తున్నాము ప్రస్తుతానికి. ఎందుకంటే అంటే గవర్నమెంట్ చేసిన ప్రామిస్ ఏంటి అంటే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సస్టైన్, ఇది లాంగ్ టర్మ్లో ఉండగలిగితే మా వాళ్ళు ఈ జాబ్స్లో, ఆ తర్వాత రిజర్వేషను, ఆ తర్వాత ఏదైతే గవర్నమెంట్ జాబ్స్లో ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కల్పిస్తానన్నారు. సో ఫస్ట్ వీఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ మా వాళ్ళు కూడా ఈ జాబ్స్ చేయగలరని ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉన్నాం. ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని మీరు కలవడానికి వచ్చారా? వారి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందా? వారి దగ్గర నుంచి పిలుపు వచ్చిందండి. ఎందుకంటే బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ది స్కాలర్షిప్ ఇందిరా శక్తి. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ నెట్వర్కింగ్. పొలిటికల్గా ఎలాంటి అప్లిఫ్ట్మెంట్ లేదు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి. సో విమెన్ వింగ్ ఏదైతే ఉందో ఏఐసిసిలో వాళ్ళతో కలిపి పనిచేస్తున్నాము. ఈక్వల్ టు విమెన్, ట్రాన్స్ మహిళలు కూడా ఎట్లా ముందుకు రావాలి పాలిటిక్స్లో, అండ్ హౌ టు మేక్ దేర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఆల్సో హ్యావ్ మోర్ వోకల్ ఆన్ ద పాలసీ లెవెల్ చేంజెస్, ఎలా మార్చాలి విధి విధానాలు ట్రాన్స్ వ్యక్తులకు సంబంధించి అనే దాని గురించి. మీనాక్షి నటరాజన్ గారు చాలా సామాన్యురాలుగా కనిపిస్తున్నారు. ఆవిడ నడుచుకునే పద్ధతి అయినా ఇవాళ ట్రైన్లో వచ్చారు హైదరాబాద్కి. అంటే అలాంటి వారు ఇప్పుడు ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించడం వల్ల అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీరు గమనించినట్టు హోల్ ఏఐసిసి ఈజ్ వెరీ నార్మల్ కదా, డౌన్ టు ఎర్త్. మా సీఎం కూడా వెరీ డౌన్ టు ఎర్త్ కదా. ఆయన చాలా అంటే క్యాజువల్గా ఒక సగటు మధ్య క్లాస్ వ్యక్తిలాగా కనిపిస్తూ ఉన్నారు. సో ఆయనే కాదు, నేషనల్ లెవెల్లో రాహుల్ గాంధీ కూడా, వీ మెట్ హిమ్ ఆల్సో లైక్ భారత్ జోడో యాత్రలో. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ కమ్ డౌన్ టు ద ఎర్త్ కదా. అప్పుడు వీ కెన్ ఏబుల్ టు ఫీల్ లైక్ మా వాళ్ళు మనది అనే ఫీలింగ్ వస్తుంది. ఇట్స్ ట్రూ. మీనాక్షి నటరాజన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుంది సామాన్య ప్రజల్లో అని మీరు భావిస్తున్నారా? అండ్ దాట్స్ ఎ పొలిటికల్ స్టాండ్ ఐ కెనాట్ టేక్, బట్ షీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ కాబట్టి డెఫినెట్లీ విల్ బెనిఫిట్. థ్యాంక్ యూ సో మచ్.